హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2024-25 తెలంగాణ సంబంధించి లోకల్ రూల్స్ అయ్యాక ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. అది ఎప్పుడైనా రావచ్చు. సో ఈ లోపే ఇంకొక షాకింగ్ అప్డేట్ ఏంటంటే, మనకు ఆల్ ఇండియా కోట సెకండ్ రౌండ్లో మల్లారెడ్డి కాలేజ్, సో ఈ ప్రైవేట్ మల్లారెడ్డి కాలేజ్ మీకు అందరికి తెలుసు. మల్లారెడ్డి ఉమెన్స్ అండ్ మల్లారెడ్డి కో ఎడ్యుకేషన్ రెండు మంచి కాలేజెస్ యాక్చువల్గా. సో ఈ రెండు కాలేజెస్ అయితే మాత్రం సెకండ్ రౌండ్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో ఇవి డీమ్డ్ యూనివర్సిటీలో వీటిని అయితే కలపడం జరిగింది. అంటే ఇవి అటానమస్, ఇవి ప్రైవేట్గా పనిచేస్తాయి. అంటే స్టేట్తో సంబంధం ఉండదు వీటికి సపరేట్, టోటల్గా వీటికి సపరేట్ సిలబస్, సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది స్వతంత్రంగా పనిచేస్తుంది అన్నమాట. సో వీళ్ళ మీద ఎవ్వరి ఎఫెక్ట్ అయితే ఉండదు. సో ఈ మొత్తం చూసే ముందు అయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎర్లీ అప్డేట్స్ అయితే మీకు వస్తాయి. సో అదేవిధంగా ఇలా వెళ్ళడం వల్ల టోటల్ 400 సీట్స్ అయితే వీటిలో ఉండడం జరిగింది. 400లో స్టేట్ కోటాలో 200 మేనేజ్మెంట్ ఉండేది ఇంతకుముందు. సో ఆ విధంగా అయితే 200 కేటగిరీ ఏ ఫ్రీ సీట్స్ మాత్రం మిస్ అవుతాయి. అండ్ మేనేజ్మెంట్ కోటా వాళ్ళకు కూడా 200 సీట్స్ మిస్ అవుతాయి. సో కేటగిరీ ఏ 200, మేనేజ్మెంట్ 200. సో ఇప్పుడు అవన్నీ ఆల్ ఇండియా కోటా. అది కూడా ఆల్ ఇండియా కోటా అనగానే ఈ 10-12 వేల ఫీజు కాదు. దాదాపుగా మన ప్రతి సీట్కు 19 lakhs. సో డీమ్డ్ యూనివర్సిటీ అటానమస్ 19 lakhs, ఎన్ఆర్ఐ అయితే 30 lakhs ఉంటుంది. సో అది నార్మల్ ఫీజు కాదు. డీమ్డ్ యూనివర్సిటీ కింద, అంటే ఒక స్పెషల్ యూనివర్సిటీ కింద ఫామ్ అయింది ఇది. ఆ విధంగా సో మొత్తానికైతే చూస్తే 4 కొత్త కాలేజీలు వచ్చినా కూడా 200 సీట్స్, అలా 28 ఆల్ ఇండియా కోటా పోతే 172. సో ఇప్పుడు ఏకంగా 200 కేటగిరీ ఏ సీట్స్ పోయాయి. అంటే 28 లాస్. అయినా కూడా నాన్ లోకల్ ఈసారి లేదు కాబట్టి అక్కడ దాదాపు ఒక 250 సీట్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కాస్త అడ్వాంటేజ్ అనుకోవచ్చు. యాడ్ అవ్వడం అంటే ఇంతకుముందు కూడా నాన్ లోకల్‌లో తెలంగాణ స్టూడెంట్స్‌కి వచ్చాయి చాలామందికి. ఓవరాల్‌గా ఒక 100 సీట్స్ అయినా కూడా ఆ నాన్ లోకల్ నుంచి అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఒక విధంగా బిగ్ ఎఫెక్ట్ ఇది. 200 సీట్స్ అంటే ఓపెన్‌లో ఎంత లేదన్నా 95-100 ఉంటాయి. సో ఇది ఎంత కట్ ఆఫ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందంటే ఒక 4 మార్క్స్ అయినా కూడా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందేమో అని నాకు పర్సనల్‌గా అనిపిస్తుంది. సో మొత్తం క్యాలిక్యులేట్ చేశాక ఇంకా యాక్యురేట్‌గా నేను మీకు మళ్ళీ చెప్తాను.